వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం 4వ రోజు ప్రసాదంగా దద్దోజంని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుందాము. ఇందులో అరకప్పు బియ్యం వేసుకుందాం. బియ్యంని 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకుందాం. అరకప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకుందాము. మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. 4 విజిల్స్కి మనకి రైస్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. గరిటతో ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. అన్నం వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవాలి. ఇందులో అరకప్పు పాలు మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పచ్చిపాలు వేయకుండా ముందుగానే కాచి చల్లార్చినటువంటి పాలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు అన్నం కొద్దిగా మనకి వేడి తగ్గి ఉంటుంది. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి వేసుకుందాము. తర్వాత 1 స్పూను సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకుందాము. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండేటువంటి దద్దోజనం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.